నేటి ముఖ్యాంశాలు. వీరశైవ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో సాయిపూర్ కట్టమైసమ్మ జాతర ఉత్సవాలు. తాండూరులో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల అమల్లో విఫలం. యాలాల మండల బీజేపీ ప్రజా ఆశీర్వాద సభలో కొండా విశ్వేశ్వరరెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వీరశైవ సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేను వీరశైవ సమాజం నాయకులు, వీరశైవ యువదల్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూన్ నెలలో ప్రభుత్వ పథకాలలో వీరశైవ సమాజం వారికి పెద్దపీట వేస్తానని, కళ్యాణ మంటపానికి రోడ్డు, బసవేశ్వర నగర్ లో త్రాగునీరు తదితర మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. శ్రీ భావిక భద్రేశ్వర దేవాలయ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆధునీకరిస్తామని తెలిపారు. సమాజంలో ఉన్న బీదలకు డబుల్ బెడ్రూమ్లలో ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ సహకారంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఎలానో అలాగా కొడంగల్ మరియు తాండూరును కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్, కార్యదర్శి లింగదలి రవి, గౌరవ అధ్యక్షులు వాలి శాంతకుమార్, సడిగి భద్రన్న, సంపత్ కుమార్, చావన్ కుమార్, కార్యవర్గ సభ్యులు నీలి చంద్రశేఖర్, గాజుల శాంతకుమార్, గూలి పరమేశ్వర్, శెట్టి భాస్కర్, తంబాకు శేఖర్, గంగా శ్రావణ్, బిబ్బెల్లి గౌరీశంకర్, సమాజం సభ్యులు, జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్, గౌరవ అధ్యక్షులు గూలి నీలకంఠం, రాష్ట్ర లింగాయత్ లింగబల్జ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పటేల్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. मेरा आशीर्वाद నేనున్నాను, సర్వపదమంతా కూడా ఒకే అందరికీ తెలియజేసినటువంటి గొప్ప బసవేశ్వరుని అడుగుదారులలో వీరశైవ సమాజం నడుచుకుంటూ వారిని నమ్ముకొని ఆ రోజు బసవేశ్వరుడు ఏదైతే చెప్పాడో మా ఆరాధ్య దేవుడు వారి అడుగుదారులలో పూజ తప్పకుండా తాండూరు వేసుకోకుండా తాండూరు గౌండలుగా వాళ్ళ సుఖంగా ఒక మంచి కాన్సెప్ట్తో ఐకమత్యంతో ఈరోజు ఎన్నో సేవ కార్యక్రమాలతో పాటు ఈరోజు మనసనాసే కానివ్వండి, ఇక్కడ షాపింగ్ మాల్సే కానివ్వండి, చాలా వరకు సీనియర్ నాయకులు వాళ్ళందరి సహకారంతో ఆంధ్రలో వీరశైవ ఒక గుర్తింపు విధంగా అసెస్తో పాటు 10 మంది సాయం చేసేది ఉన్నటువంటి ఎక్కడ చూసినా ఆంధ్రలో వీరశైవ ఒక మంచి గుర్తింపు. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీకు ఏదైతే కావాలో నా వద్ద కూడా మీకు ఇక్కడ ఏ సహకారం ఉన్నా గతంలో చెప్పేటప్పుడు ఏపీసీ కానివ్వండి, గవర్నమెంట్ బీసీ దగ్గర ఈపీసీలో చేర్చి ఆ రోజు రాజశేఖర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీది కానివ్వండి, ఆ రోజు మైనారిటీస్ 4% కానివ్వండి ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా దాన్ని తొక్కిపెట్టి ఆ రిజర్వేషన్ దగ్గర పోలేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గవర్నమెంట్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి మీ 3% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, ఎందుకంటే వీరశైవ మంచి అందరూ కూడా తెలుగు దాంట్లో కూడా పేద కూడా చాలా పడుతున్నారు.
గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే గ్రామంలో చాలా మంది చూసిన వారిని కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వారికి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సహకారాలు అందే విధంగా ఖచ్చితంగా నా వంతునే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అదే కాదు, ఇప్పుడే మనం పుస్తకం చెప్పినట్టు ఒక హౌసెస్ కాకుండా ఇల్లు కాకుండా గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి ఒక ఇల్లు కాకుండా ఈ తాండూరులోనే డెవలప్మెంట్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీర సేవలు కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ కానీ ఏదైతే మనం 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మన వాళ్ళకు ఖచ్చితంగా గ్రామంలో తాండూరు చేసుకోవడంలో నాకు ఇప్పటికీ 3,500 ఇల్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. దాంట్లోకి తప్పకుండా మీరు అసోసియేషన్ చేయగానే మా గ్రామాల్లో మా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి మీరు ఒక డిస్ట్రిక్ట్స్లో పోవలేదు. నేనైనా సరే మీరే ఇష్టంలోకి వెళ్ళంటే ఖచ్చితంగా మేము ఇస్తాం, మీ అసోసియేషన్ వాళ్ళు ఇస్తే కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు ఇల్లుతో పాటు ప్రతి మహిళా సంవత్సరానికి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. పింఛన్స్ కూడా 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇది ఒకటే కాకుండా ఇప్పుడే స్థానిక కౌన్సిలర్ గారు ఇక్కడ రోడ్స్ కావాలా వాటర్ సంఖ్య 85 అని చెప్పింది. నేను ఒక కౌన్సిల్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పోయినప్పుడే ఆ రోజు ఫస్ట్ మీటింగ్ ఉన్నదంతా కూడా మున్సిపల్ ఏం జరుగుతుందని చెప్పి క్షుణ్ణంగా నేను పరిశీలించి నెక్స్ట్ సెషన్లోనే ప్రతి కౌన్సిలర్కు నా సొంత ఫండ్స్కి 10 లక్షల రూపాయలు పెట్టి ఏ మాటలు ఎప్పుడు నేను చూడలేను. ఇవ్వాలైనా సరే నా సొంత 10 లక్షలు పెట్టి మున్సిపల్ నుంచి ఒక 10 లక్షలు పెట్టి 20 లక్షల రూపాయలు ప్రతి కౌన్సిలర్కి ఇచ్చున్నాను. దాంట్లో కూడా నా ఇష్టం వచ్చినటువంటి వర్గాలను మీకు ఎక్కడైతే మీ వాళ్ళు పన్నెండు అవసరం ఉంటుందో మీరే చూసి చేసుకొని మనకు ఖాళీ అవసరమైనటువంటి పని కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేసే టెండర్స్ వెళ్ళాలనే లోపల మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జూన్ తారీఖు ఏదైతే ఉంటుందో దాని తర్వాతనే ఆ 20 లక్షల రూపాయలు స్థానిక కౌన్సిలర్ 20 లక్షల రూపాయలు లలితంగా ఖర్చు పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, తప్పకుండా ఖర్చు పెట్టచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాటర్ సప్లై కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సంబంధిత అధికారులను పంపిస్తారు. కమిషనర్ గారు కూడా చెప్పి ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఇబ్బంది లేకుండా తీర్చే బాధ్యత నేను తీసుకున్నాను కూడా నేను తెలియజేసుకుంటూ మీకు లేదని చెప్పి అన్న ఉచితమైన జరుగుతుంది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ మీకు అన్ని సమస్యలు తెలుసుకోవడానికే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. తక్కువ టైంలో నన్ను ఆదరించి గెలిపించారు. నేను ఒక నాయకుడిగా కాకుండా మీకు అందరికీ ఒక సేవకులాగా పనిచేసి మీరు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ ద్వారా మీ సమస్యలు నాకు తెలపండి, ఖచ్చితంగా మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఇంకొకటి కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నన్ను వచ్చే మెజారిటీతో తక్కువ టైంలో నన్ను ఆదరించి నన్ను గెలిపించారు. రేపు మే 11 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పక్కనే ఉంటాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చేయడానికి జుట్టుపల్ల దగ్గర ఒక మెడికల్ కాలేజ్ రాబోతా ఉన్నది, ఒక వెటర్నరీ కాలేజ్ రాబోతా ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా అయితే ఉన్నదో చిన్నరగాలు రేపు ఈ 4 సంవత్సరాలలో కోడమల్ తాండూరుని 2 కలిసి అనుసంధానంగా ఒకటే కలిసిపోయే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సేమ్ టైం మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది ఒకటే కాకుండా తాండూరుని ముఖ్యమంత్రి ద్వారా వారి సహకారంతో ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వైద్యంలో ఉన్నటువంటి హాస్పిటల్ పర్పస్ కానివ్వండి, రోడ్స్ కూడా ఇప్పటికి అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికన్నీ రోడ్స్ కూడా జరుగుతూ ఉంటే మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి మేము వెళ్ళొద్దనే ఒక 2 నెలలు కూడా టైం లేదు. మేము ఎంత చూసుకునేసరికి మనకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి కొన్ని ఇబ్బందికరంగా అవుతుంది. తప్పకుండా రోడ్స్ అన్నింటినీ కూడా మీకు ఎలక్షన్ ముందు కూడా చెప్పినాం, మీ రోజు చెప్పినప్పుడు చెప్పినాం. ఖచ్చితంగా రోడ్స్ అన్ని కూడా చేసే బాధ్యత నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ మీకు ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా
చాలా నేను ఈ మధ్యలో భద్రేశ్వరం టెంపుల్ కూడా పోయి చూశాను. అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే భద్రేశ్వరం టెంపుల్ కంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా పేరున్నది, పెద్ద ఎత్తున్నటువంటి టెంపుల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీ అందరి సూచనల ద్వారా మీ అందరూ ఒక కమిటీ చేసి ఆ షాప్స్ కూడా ఒక రెనోవేషన్ చేసి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకుండా, దాంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా దాని యొక్క షాప్స్ అన్నింటినీ కూడా కట్టి సేమ్ ఎవరైతే కానీ ఉన్నారో వాళ్ళకే మనం తెచ్చుకుందాం. ఇంకా కూడా ప్లేస్ కూడా చాలా ప్లేస్ ఉన్నది. అక్కడ కూడా ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడున్నటువంటి బసవాదాన్ని మీరు ఒక 4-5 మంది మీరందరూ కూడా ఒక కమిటీ అయ్యి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఒక ప్రపోజల్ పెట్టండి. నేను ఇమీడియట్లీ కన్సర్న్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ ఈ ఎలక్షన్ కూడా ఎప్పుడైనా పంపిస్తాను. భద్రేశ్వరం టెంపుల్ కూడా ఏదైతే ఒక మంచి పేరు ఉన్నటువంటి టెంపుల్ని దాన్ని కూడా అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మన పైన ఉంది. దానికి ఎన్ని ఫండ్స్ అయినా సరే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి నేను తీసుకొస్తాను. ఆ టెంపుల్ని ఇక్కడ ఉన్నటువంటి భద్రేశ్వరి టెంపుల్ కానివ్వండి, జుంటుపల్లి టెంపుల్ కానివ్వండి, 2 టెంపుల్ని ఖచ్చితంగా ఒక మోడల్ టెంపుల్గా తీసుకుందామని చెప్పి కూడా ఈ వేదిక అందరికీ తెలియజేసుకుంటూ ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు వ్యాపార రంగంలో కానివ్వండి, మీకు ఎక్కడ ఏ ఇబ్బందులు కానీ 24 గంటల మీద నేను అందుబాటులో ఉంటే మీ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో మాత్రం నన్ను మొదలు ఏ విధంగా ఆదరించిందో మీరందరూ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, వారి సహకారంతో ఏ ఇబ్బందులు నేను చేస్తాను. రేపు మనకి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. మీరందరూ కూడా కోఆపరేషన్ చేసి దయచేసి ఎవరు వచ్చి ఏదో అవుతుందంటే ఈ రోజు బీజేపీ వాళ్ళు వస్తే తర్వాత మనకి ఎవ్వరు కూడా ఒక నాయకులు లేకుంటాడు. మంచిగా చేయడానికి ఏదో ఉపయోగించుకోకపోతే విశ్వేశ్వరుడు ఎవ్వరు కూడా అందుబాటులో ఉండడు. మేము ఎక్కడున్నా ఇక్కడ మన ఎంపీపీలు ఉంటారు, మన మున్సిపల్ చైర్మన్ ఉంటారు, నేను ఉంటాను, మన ముఖ్యమంత్రి గారు ఉంటారు, నేను లేకుండా మన పక్కన ప్రసాద్ గారు మన స్పీకర్ గారు ఉంటారు, అవతలపోతే రామ్మోహన్ రెడ్డి గారు ఉంటారు, మీకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తెలిసినటువంటి వాళ్ళు సన్నిహితులు చాలా మంది ఉంటారు. బీజేపీ మాత్రం ఓటు వేస్తే మనకు ఎవ్వరు ఉపయోగపడే వాళ్ళు కూడా ఎవ్వరు ఉంటారు. దయచేసి దేవుడు మనకు అందరికీ ఉంటాడు, ఒక్కరికే కాదు. వాళ్ళ మద్దతుతో దేవుడి పేరు చెప్పుకొని ఓటు పెడుతున్నాను. మీకు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని నమ్ముకొని నన్ను నమ్మండి. నన్ను నమ్మి నేను ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇవ్వండి. మీకు 5 సంవత్సరాలు ఒక సేవకులాగా మీ ఎప్పటి నేను పనిచేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మీరు చెప్పినట్టు కానివ్వండి, అన్న పుచ్చతమని చెప్పినట్టు కానివ్వండి, మీ ప్రతి పని చేసే బాధ్యత నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలలో తాను రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి నాకు జరగబోయే ఎలక్షన్లను సహకరించి రేపు రంజిత్ రెడ్డి గారికి గెలుపుతూ అందరూ కూడా సహకరించాలని చెప్పి వేదిక అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నేను మన ఇంజనీర్ గారు అలాగే ఉండాలని అన్ని ఎన్నికల సమయంలో మీరందరూ ఏదైతే అనుకున్నారో, ఎందుకంటే చాలా పెద్ద సమాజం అన్నది, మీరు ఎవరైనా సరే గెలిపించొచ్చే సత్తా మీ అందరూ, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు రాష్ట్రంలో. అట్లనే మీరందరూ అనుకొని మీ అందరూ అద్భుతమైన ఓట్లు వేసి మా మనవరాన్ని గెలిపించినందుకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏమంటే బ్యాంకులో వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు వాళ్ళందరికీ డెఫినెట్గా చదవబోతుంది కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చాను సార్. కానీ ఆయన ఎందుకంటే మన దగ్గర చాలా రోజులు చాలా సంవత్సరాలు అసలు కూడా ఇంకోటి చెప్పేస్తుంది సార్. అక్కడ మన దగ్గర చాలా మంది ఎంతమంది పేదవాళ్ళు చాలా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళందరికీ డెఫినెట్గా మన గవర్నమెంట్ రావడం సౌకర్యాలు అవన్నీ కూడా మనం ఇప్పుడు మన ఎమ్మెల్యే చెప్పి 100% ఎక్కడ అవకాశం ఎక్కడ నుంచి ఏదైనా ప్రాసెస్ ప్లాన్ చేయాలని చెప్తున్నాను. అలాగే ఎడ్యుకేషన్ రెండు రెండే మాటలు ఎడ్యుకేషన్ సహకరించి మాట్లాడి మీకు ఏ పరిస్థితుల్లో కూడా దయచేసి బాగుండాలని ప్రయత్నం చేశాను. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని కూడా మానవులు శుద్ధి ఆయుర్వేద వాటి ఆధారం చేసుకుని మనం ఆయన శుద్ధి తీసుకుని మన సమాజానికి కావాల్సిన ప్రతి పని ఏది చేయగలరో ఆయన చేసేయగలరో ఒక నమ్మకం ఉంది. దానికి మనం మనస్ఫూర్తిగా ఒక విధమైన మనసుతో మనము ఇచ్చేసుకుని ఆయన ద్వారా ఎక్కాలని కోరుకుంటూ ఒక చిన్న ఇది కనిపించినందుకు ఈ మాట్లాడాను. దయచేసి క్షమించాలి. ధన్యవాదాలు. ఆయనకు గెలుపులో భాగస్వాములు అయ్యాము. ఈ రోజు అందరూ గౌరవించే విషయంలో కూడా మన ఈ యొక్క మండపం నిండి ఉంటే నాకు గౌరవంగా ఉండేది నేను సభాపంగా చేస్తున్నాను. అది మన దాంట్లో లోపల ఎక్కడో తెలియదు. అది ఒక కాంగ్రెస్ గా కొద్దిగా వ్యతిరేకిస్తుంది. దయచేసి ఇవ్వకపోదు. మన తోడ్పాటు ఉంటే చదువుకోవాలి. చదువుకొని మనం ఏం ఆశించాలి. మన సమాజంలో మన చదువులో ఏ విధంగా పర్సనల్ ఆశించాలి కనుక సమాజం కూడా మీద కూడా ఆశిస్తాం. అది ఎల్లవేళ అందరికీ ఉండాలని నాకు తెలిసింది. ఆర్ఎం శశాంక్ గారు చంద్రబాబు కలిసి చేయాల్సింది కోరుతుంది. అలాగే పేరు సేవలో కార్యక్రమం హైదరాబాద్ రాష్ట్రంలో ఉండడం వల్ల కర్ణాటక భాగాలు మహారాష్ట్ర పరిచయంలోని ఉన్నప్పటికీ కూడా గతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ కులాలు మతాలకు అతీతంగా వీరసేవ మతం అనేది ఉండడం వల్ల చాలా గ్రామాలు కూడా రెడ్డి స్థానిక మిగతా ఎవరైనప్పటికీ కూడా లింగదానం అనేది చేసుకోవడం జరిగింది. ఆ రోజు బసవేశ్వరుడు కులాలకు మతాలకు అతీతంగా మానవులకు ఒకటే ఉద్దేశంతో బసతత్వాన్ని మరి గ్రామాలలో కూడా మరి చెప్పడం వలన మరి ఈనాడు కూడా బసవేశ్వరుడు తత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే గారికి వచ్చినా ఏ పార్టీ అధికారులు వచ్చినా కానీ ఈ యొక్క బసవేశ్వర ఏదైతే సమాజం ఉందో ఈ సమాజానికి మరి భగవంతు సహాయసాధాలు కూడా పెద్ద ఎత్తున అందించడం జరిగింది. అందరూ వాళ్ళని ఈ యొక్క ఫంక్షన్ హాల్ కానీ అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కానీ మరి అదేవిధంగా విద్య గురించి కానీ మరి వీరందరూ కృషి చేసినటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంతో పాటు గ్రామీణ పట్టణంలో కూడా
మరి వీరశైవ సమాజం కూడా ఆర్థిక స్థితులకు అనుగుణంగా మరి సమాజం కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినటువంటి సంగతి మనందరూ తాండూరు ప్రభుత్వాల పెద్ద కూడా తెలుసు. తాండూరు నియోజకవర్గంలోనే అతిపెద్ద మరి సమాజం అంటే వీరశైవ సమాజమే. గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా గ్రామాలు కూడా మన మిత్రులు సోదరులందరూ కూడా నివసిస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది వ్యాపారవేత్తలున్నా విద్యావంతులున్నా ఉద్యోగస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి మెరుగుపరచడానికి గౌరవ శాసనసభ్యులు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి లబ్ధిదారులను కూడా పేదవాళ్ళకు గుర్తించి వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్స్ కానీ ఇల్లు కానీ మిగతా ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా సభాముఖంగా ఎంత కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తాను పట్టణ మీటింగ్ వెళ్ళడానికి రోడ్డు ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి మెయిన్ రోడ్ వరకు కూడా తమలకు నిధుల ద్వారా కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మాట్లాడకుండా ఇప్పుడు శాంక్షన్ ఇచ్చేయలేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మరి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు దయచేసి ఈ యొక్క దీనికి కంప్లీట్ గా డెవలప్మెంట్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్ కానీ మంత్రి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాజకీయ పక్కనటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతున్నాయో అవి తీర్చిదిద్దుకోవాలని పంపిణీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వీరశైవ సమాజంలో ఉన్నటువంటి గుర్తించి వాళ్ళకు కూడా తప్పకుండా మీ వంతు కూడా కేటాయించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు వీరశైవ సమాజానికి 4% మరి ఈబీసీ కింద కూడా రిజర్వేషన్ ఇస్తే మరి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉండడం వల్ల ఇవాళ ఉద్యోగాలు కానీ అదేవిధంగా చదువుకొని ఆటంకం కలుగుతా ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి సన్నిధిగా ఉన్నారు కాబట్టి దయచేసి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ ఇష్యూని కూడా దయచేసి కంప్లీట్ చేసి అందరూ కూడా మీరు ఈ విధంగా తాలూకు కాదు మన తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా వీరశైవ సమాజానికి మన సాయం చేసిన వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తించున్నారు కాబట్టి దయచేసి శాసనసభ్యులు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటూ మీరు కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారికి వెళ్ళినట్టుండి మీ సహకారాలు కూడా ఇక ముందు 5 సంవత్సరాలు కూడా మరి వారి ప్రభుత్వ సహకారాలు అందించడానికి వెళ్ళినటువంటి సహకారాలు అందించాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తిస్తూ అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటే కూడా దయచేసి గౌరవ శాసనసభ్యులు వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం కాకుండా ప్రభుత్వం ద్వారా కూడా చేయాల్సిందిగా సభాముఖంగా వీరశైవ సమాజం ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
శాసనసభ్యుల సన్మాన్య వారికి నిరుచన సేవకాలు వారి సంఘాలు వేరే వారికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సమాజం గౌరవాధ్యక్షులు వాదినాత్మలు కూడా తాండూరు పట్టణం సాయిపూర్లో వెలిసిన కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి భారీ ఎత్తున బోనాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సాయిపూర్ ప్రధాన రోడ్డుపై బోనాలతో మహిళలు భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. జాతర ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ రత్నమాల నరసింహులు, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, రాము, పెద్దెముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాచారి, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఉపరి మల్లేశం, మైపాల్ రెడ్డి, సాయిపూర్ కాలనీవాసులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సాయిపూర్ ప్రజలపైనే కాకుండా యావత్ తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని చెప్పి ఆ కట్టమైసమ్మ నేను కోరుకుంటూ మంచి సమృద్ధిగా పాడి పంటలు పండాలా, మంచి వర్షాలు పడి సమృద్ధిగా పాడి పంటలు పండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కట్టమైసమ్మని కోరుకుంటూ తాండూరు ప్రజలందరూ కూడా ఆయుర్వేదంగా ఉండాలని చెప్పి కూడా కట్టమైసమ్మ కోరుకుంటూ ఈ విధంగానే తప్పకుండా బంటు వేణు గారు కూడా వాళ్ళ ఫాదర్ ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని డెవలప్ చేసిందో వారిని గుర్తింపుగా వారిని ఆదర్శంగా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ నాన్న ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా వేణు గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలి. వారికి కూడా ఖచ్చితంగా నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా సంపూర్ణ సహాయ సహకారాలు వేణు గారికి నేను ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను జైన్ ముందు కూడా ఈ టెంపుల్ కాడికి వచ్చి నేను ఇక్కడ మొక్కిపోవడం జరిగింది. బాగరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు నరసింహుడు కానీ మల్లప్ప గారు వీళ్ళందరూ కూడా వేణుగా తీసుకొచ్చి నన్ను ఇక్కడనే దేవుని దర్శించుకొని ఇక్కడ మొక్కి మంచి బాగుంటుంది, ఖచ్చితంగా ఇక్కడ ఈ భగవంతుడు ఆశీర్వదిస్తే నీకు అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పారు. భగవంతుని ఆ రోజు కూడా కట్టమైసమ్మ గారి ఆశీస్సులు తీసుకొని నేను ప్రచారంలో పాల్గొన్నట్లుగా ఈ వీళ్ళు చెప్పినట్లనే నేను విజయం కూడా సాధించడంలో నాకు అమ్మవారి కృప చాలా ఉంది. నాకు ఏ విధంగా అయితే ఉందో తాండూరు ప్రజలు కూడా అందరిపైన ఉండాలని చెప్పి కూడా ఒక చక్కటి ప్రోగ్రాం చేసి బోనాల పండుగ ప్రతి ఇంటి నుంచి అందరూ కూడా బోనాలు తయారు చేసుకొచ్చి దేవునికి నైవేద్యం పెట్టి దేవుని కృపని పొందినటువంటి ప్రతి మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ సాయిపూర్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ దేవాలయంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు జాతరోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఎవ్రీ 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున మన వేణు గారి ఎమ్మెల్యే మోహన్ గారికి, బాగిరన్న గారికి, సివి మేడం గారికి, జయక్క గారికి, మధురత గారికి, మల్లికమ్మ గారికి, జయపన్న గారికి, మల్లప్ప గారికి, అలాగే బాలు గారికి అందరికీ, అలాగే ఇక్కడ తీసుకున్న భక్తులకు నా యొక్క నమస్కారాలు. అయితే ఈ బోనం అనేది 30 సంవత్సరాల నుండి మా నాన్నగారు పట్టణంలో మాజీ కౌన్సిలర్ నిర్వహించేవారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వారికి నిర్వహిస్తాను. కేవలం ఇంతకుముందు ఒకసారి కరోనా ఒకసారి మాత్రమే ఆశ్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆ ఆనవాయితీ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఈ మైసూరు ఒకటే కాదు, ఇక్కడ శివాలయం కానీ ముందు అనే స్వామి కానీ ఇక్కడ నాగుల విగ్రహాలు కూడా మా నాన్న ఆధ్వర్యంలో సాయిపూర్ కట్టమైసమ్మ తల్లి బోనాలు సాయిపూర్ తరఫున చేయడం జరిగింది. అలాగే బంటు వేణు గారి ఆధ్వర్యంలో ఈ బోనాలు చేయడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇలాగే బోనాలు చేసుకొని ఇంచుమించు ఒక 30
తాండూరు నియోజకవర్గంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 133 సంవత్సరాలు గడిచినా ఇంకా అంబేద్కర్ ను తలుచుకుంటున్నామంటే ఆయన ఎంత మహానుభావుడో అందరూ తెలుసుకోవాలని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారంటే ఎలాంటి మహానుభావుడు అందరూ గుర్తించాలని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఈ రోజు మనమందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 133 సంవత్సరాలు అయినా తనని ఈ రోజు కూడా తను స్మరించుకుంటున్నాం, ఇంత గొప్పగా పూజించుకుంటున్నాం అంటే ఎంతటి గొప్ప మహానుభావుడో మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మామూలు కుగ్రామం నుంచి ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో కూడా ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారంటే ఆయన ఎలాంటి మహానుభావుడో మనమంతా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోమన్న గారు చెప్పినట్లు వాళ్ళు విగ్రహాలు పెట్టి విగ్రహాలకు దండలేయడమే కాకుండా ఏ ఒక్కరి వాడు కూడా కాదు అంబేద్కర్. అంబేద్కర్ అనే గొప్ప వ్యక్తి అందరి వాడు. కులాలకు మతాలకు ఈరోజు ఎన్నో విధంగా అన్నింటినీ గ్రహించి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఒక పెద్ద రాజ్యాంగ సంస్కర్త. ఈ రోజు కూడా అదే రాజ్యాంగాన్ని మనం ఆచరిస్తున్నామంటే ఎంత ఆలోచన పరుడో, ఎంత మేధాశక్తితో పనిచేసిండో మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నామంటే ఆ రోజు రాజ్యాంగాన్ని అతని దాంట్లో పొందపరిచినటువంటి దాని మూలంగానే ఈ రోజు మనం తెలంగాణ తీసుకొచ్చిన మన విషయాన్ని కూడా మనం అంతా కూడా గ్రహించుకోవాలి. ఈ రోజు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మారుస్తామని చెప్పి ఇలాంటి పనులు చేస్తారని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచన చేసిండ్రు. ఏదైతే పాలకులు కూడా తప్పు చేస్తారో ఆ పాలకులను దించేసినటువంటి వ్యక్తి అధికారం కూడా పౌరులుగా బాధ్యత కూడా మనకే ఇచ్చిండు. దాన్ని తప్పు అధికారులు, పౌరులు, రాజ్యనీతికుడు, రాజ్యాధికారంలో ఉన్నటువంటి లీడర్లు తప్పు చేసినప్పుడు, పాలకులు తప్పు చేసినప్పుడు వాళ్లకు ఓటు కల్పించినటువంటి వ్యక్తి కూడా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారే. మనకు పంపిస్తా ఉన్నది వాళ్ళు చేసే మాటలకు. కొంతమంది వేదికల ద్వారా చెప్తా ఉన్నారు, అవసరమైతే మేము రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పి. వారికి తగిన బుద్ధి చెప్పి వచ్చినటువంటి ఆసనం కూడా త్వరలో ఉన్నది. దయచేసి మనమందరం కూడా గ్రహించుకోవాలా. రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి శక్తులకు మనం ఆ ఓటు ద్వారా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా జాగ్రత్తగా దాన్ని గమనించుకొని రేపు జరగబోయే కొంతమంది గుడి పేరు మీద, కొంతమంది మతతత్వం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కూడా మంచిది కాదు. దయచేసి ఏదైతే మనకు అధికారం ఇచ్చిండ్రో అధికారాన్ని జనాల దగ్గర పోయి జనాల ద్వారా వారికి మంచి చేసి, వారికి సేవ చేసి, వారి ద్వారా ఓటు తీసుకోవాలి. కానీ కులాలను అడ్డం పెట్టుకొని, గుళ్ళను అడ్డం పెట్టుకొని, సర్జికల్ స్ట్రైక్లను అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ, రాజ్యాంగం అంబేద్కర్ స్ఫూర్తిగా ఇలాంటి ప్రోగ్రామ్సే కాదు, మన అందరం కూడా యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని రోజు ఖచ్చితంగా చెడుదారిని పడకుండా యువత అంబేద్కర్ స్ఫూర్తితోని ఇలాంటి జయంతి ఉత్సవాలని వారికి ఒక గుర్తింపుగా ఉండాలి. వారిని స్మరించుకుంటా ఆ మహానుభావుడు ఏ విధంగా అయితే చేసిండో మనము మన పిల్లలు కూడా ఖచ్చితంగా వారి బాటలో నడవాలని చెప్పి ఇలాంటి ఉత్సవాలు దూరపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై 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 భీమ్. ఈరోజైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలు పౌరులకి నిజమైన సమన్యాయం, పౌరులకి దేశంలో ఉన్నటువంటి పౌరులకు అందుతుందో ఆ రోజే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగింది. అది ఏ రోజైతే జరుగుతుందో అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా
తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి క్లియర్గా మనకి కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు వచ్చినప్పుడే మనం ఎట్లా ఉండాలి ఏంటి అని ఒక ప్రణాళికను రూపొందించినటువంటి మహనీయుడు మన అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలలో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు ఉండకుండా రాబోయే రోజుల్లో కూడా పౌరులు దేశాని కోసం మన అంబేద్కర్ గారి ఆశయ అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మా సోదరి నీరజ గారు చెప్పినట్టుగా మేము మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఇక్కడ ఉన్నాము అంటే ఆ చదువు మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన దేశంలోనే అలాగే మన తాండూరులో కూడా ఎంతో అభివృద్ధి చెందాలని, అలాగే మన ఇప్పుడు ఈ టైంలో కోడ్ ఉన్నందుకు ఎక్కువ చేయలేరు కావచ్చు మన సోదరులు కూడా, రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలి. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆయన ఎవరు, ఆయన ఆశయాలు ఏంటనేది మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేయాలి. దానికి మా సహాయ సహకారాలు అలాగే అన్న తోడ్పాటు కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడుతున్నామంటే మొత్తం ఆయన ఇచ్చిన చదువు, ఆయన ఇచ్చిన దీంతోనే మనం ఈరోజు ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడి మనం స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయువు పీల్చగలుగుతున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మా మీద ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన రోజు, ప్రపంచవ్యాప్తంగా మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపీ కొట్టిన చాలా దేశాలు కూడా వీటన్నింటినీ మేము పురస్కరించుకొని ఆయనను స్మరించుకొని ఆయన చూపిన మార్గాలు మనం నడవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ అసమానత తొలగాలంటే ఇంకా మనం ఇంకా గట్టి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకోటి నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఒక క్రిమి లేయర్ను కూడా మనము దాన్ని వాడుకుంటే కరెక్ట్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఎవరైతే హోదా పొందినో తర్వాత వాళ్ళే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో వస్తున్నాయి, కింది అట్టడి వారాలు ఇంకా రావట్లేదు. వాటి గురించి కూడా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం మీకు అందరికీ నాకు ప్రయత్నం చేస్తాను. అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఎప్పుడు అర్పిస్తామంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా దయనీయంగా ప్రజల్ని చాలా బానిసలుగా తయారు చేసే విధానాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ రోజు రాజ్యాంగం ద్వారానే మన హక్కులు వచ్చినాయి. ఇప్పుడు అక్కగారు చెప్పారు, నేను ఈ స్థాయికి రావడానికి కారణం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే అంటున్నారు. ఈ రోజు ఈ మాత్రం మనం ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఈ రోజు భారత రాజ్యాంగం వల్ల ఉండడం వల్లనే ఈ రోజు ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. ఆ స్వేచ్ఛ లేకుండా ఈ రోజు మనువాదులో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెనిపాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కాదు, అవన్నీ పక్కకు పెడతాం. అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండో ఆ ఆశయం కోసం మనం ఏకమైదామని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది చాలా ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరందరూ దయచేసి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే మనం ఇంట్లో కూర్చుంటే లాభం లేదు, మనకి ఇచ్చిన ఆయుధం ద్వారా ఈరోజు మనువాదులను పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ నిజమైన నివాళి అర్పిస్తాం, లేకపోతే ఇవన్నీ చేసినా వేస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రమాదంలో భారత రాజ్యాంగం ఉన్నది. కాబట్టి భారత రాజ్యాంగం ప్లేస్ లో ఈ రోజు మనవాదాన్ని తీసుకురావడానికి ఈ రోజు రెడ్డి యొక్క మరణం కూడా ఈ రోజు అని మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఆశయాల కోసమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ మనవాదంతో కొట్లాడి ఈ దేశంలో మన కోసము అనగాయిన వర్గాల కోసము రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ సెంట్రల్ లో ఉన్నటువంటి ఈ రోజు గవర్నమెంట్ రాజ్యాంగాన్ని తీసేస్తా 377 ఈసారి నా తీయండి అని చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి రాజ్యాంగమే లేకపోతే మన బతుకులు ఏమైతాయో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని మీ అందరికీ తెలియదు. ఈ స్టేజిలో ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగ రచయిత కాబట్టి ఈ ఆయన ఆశయాలలో అందరూ నడవాలని కోరుకుంటూ ముగిస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన మనకు ఒక దిక్సూచిగా ఒక రాజ్యాంగాన్ని సృష్టించి ప్రపంచ నలుమూలల మన దేశం వైపు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఎప్పుడు అంటుండేవారు, నేను దేశ ప్రజలకు ఏమి ఇవ్వలేకపోవచ్చు కానీ ఒక పదునైన కత్తి ఇచ్చి యుద్ధం చేయలేకపోవచ్చు కానీ ఆయన అమూల్యమైన ఓటు హక్కుతో
దేశాన్ని భవిష్యత్తును మార్చే హక్కు వాళ్ళ చేతిలో ఇచ్చానని ఆయన ఎప్పుడు అనుకుంటేవారు. అటువంటి ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలని, సరైన వ్యక్తికి ఓటేసి మన దేశ భవిష్యత్తు కానీ, మా పిల్లల భవిష్యత్తు కానీ, మన వార్డు భవిష్యత్తు కానీ మన చేతిలోనే ఉంది. కాబట్టి సరైన వారికి మనం ఓటు హక్కు వేసి మన ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన ఎన్నో దిక్సూచిని, ఎన్నో మార్గాలు చూపించిన వ్యక్తి. ఆయన అడుగుజాలలో మనం అందరం కలిసి నడవాలని, ఆయన దేశానికి ఎన్నో మేలు చేశారు. కాబట్టి ఆయన మేలను తలుచుకుంటూ వారి ఆశయాలను మనం పునరుద్ధరించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి యువత కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పేరున అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన PDSU జిల్లా అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. బానిసమా బతుకుల్లో సూర్యుడు మీరు, బాధ్యతలు మాకు నేర్పిన బంధువు మీరు, భరోసా అందించిన భాగ్య విధాత మీరు. అందుకో వేలాది వందనం. అజరామర మరో గీత రాజాంగపు నేత, అందుకో అనునిత్యం వేవేల జోత, వేవేల జోత. జగజ్జనులు మెచ్చిన జననేతలు మీరు, జగజ్జనులు మెచ్చిన జననేత మీరు. జాతికి విజ్ఞానాన్ని పంచినారు సారు, తోడైనారు, తోడు నీడైనారు, అందరికీ అండగా నిలిచినారు మీరు, అందరికీ అండగా నిలిచినారు మీరు. మాలో ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఉండాలని అందమైన అనురాగం పోసిన వారు, అందమైన అనురాగం పోసిన వారు, అనునిత్యం బహుజనులకు తోడు నిలిచినారు. ఆలోచనతో అడుగులు వేసినారు మీరు, ఆకారం గంభీరం గరతీరులు, తోడైనారు, తోడు నీడైనారు, అందరికీ అండగా నిలిచినారు మీరు, అందరికీ అండగా నిలిచినారు మీరు. ఈరోజు విశ్వవిజేతగా నిలిచిన తను ఎన్నెన్నో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించారు. ఉన్నతమైన చదువులు చదివినారు మీరు, ఉన్నతమైన చదువులు చదివినారు మీరు, ఉగ్గుపాల ఉద్యమాల బాటలేసినారు, ఊరూరా జనాలకు ఊపిరయ్యినారు, ఊడిగపు చేష్టలను పారలోలినారు, తోడైనారు, తోడు నీడైనారు. మండలంలో అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ సంఘ యువజన సంఘ సభ్యులు దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి అంబేద్కర్ వారసులకు అందరూ కూడా పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుని జయంతి సందర్భంగా దాదాపుగా 133 సంవత్సరాలైనా వారు చేసినటువంటి, వారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజుకు మనం కూడా ఆచరిస్తున్నామంటే ఆ గొప్ప మహానుభావుడు అందరినీ తమ పాలకులను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని రాసిండో తనని స్మరించుకొని ఈరోజు
ఇక్కడ ఉన్నటువంటి యువతనే కానివ్వండి, మనం అందరం కూడా కులాలకు అతీతంగా వారిని అనుసరించి వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం స్మరించుకొని వారిని వారి విగ్రహాన్ని చూసుకోగలుగుతాం. కాకుండా వారి రూపంలో మనం కూడా ఒక అంబేద్కర్ తయారు కావాలి. ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ తయారు కావాలని ఒక మంచి అంకుల దీక్షతోనే యువత ముందుకు నడవాలా. అంబేద్కర్ అనే మహానుభావుడు ఏ ఒక్కరి వాడు కాడు, తన అందరి వాడు. తను ఒక్కరే కోరుకునేది మనము బాగుండాలా, మన పరిసర ప్రాంతాల్లో అందరూ బాగుండాలా, అందరం చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన ఆశయాలకు కరెక్ట్ నిదర్శనం అవుతుందని చెప్పి మీరు కూడా ఇప్పుడు యువత ఒకటే నేను యువత కోరుతా ఉన్నాను. మనమే కాకుండా మన తోటి వారిని కూడా చదివించి అందరం కూడా అంబేద్కర్ ఆశయ సాధనలో మనం పాలు పంచుకోవాలని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత గొప్పగా చేసినటువంటి అంబేద్కర్ జయంతిని చేసినటువంటి యువజన సంఘ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున మీకు అందరూ కూడా అభినందిస్తూ, ఇలాంటివి ఖచ్చితంగా మనం ఇంకా జరుపుకొని మన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై భీమ్, జై భీమ్. కూడా యువకులు అంబేద్కర్ భవన్ కావాలని చెప్తున్నారు. ఖచ్చితంగా నా ఎమ్మెల్యే మనసు నుంచే పెద్దగన్ మండలంలో అంబేద్కర్ భవన్ ని శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇమ్మీడియట్ కోడ్ అయిపోయిన వెంబడే ఖచ్చితంగా అమౌంట్ ఇచ్చి బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. మరి కేసీఆర్ గారు మరి అట్టడుగుల వర్గాల్లో ఉన్న దళితుల కోసం దళిత బంధు పథకం తెస్తే ఆ పథకాన్ని గోల్మాల్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆటలు ఆడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటే తప్పదు. మరి నిన్ననే కేసీఆర్ గారు చెప్పిండ్రు, 1,30,30,000 మందికి దళిత బంధు పథకాన్ని ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అదే హైదరాబాద్ నడిబొడ్డులో దళితుల కోసం దళిత బంధు కోసం ధర్నా చేస్తామని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దళితులకు అండగా మేముంటాం. టీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మాకు కులం మతం జాతి ఏమీ లేదు. మేము అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా సోదరులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, యువకులు, మహిళలు, మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రెండు పార్టీలతోటి దేశానికి చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ఎంపీలు గెలిపించుకుంటే మనం తెలంగాణ కోసం పోరాడతాం. మన తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దేశ ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు. జై హింద్, జై భీమ్. తాండూరు బహుజన బిడ్డలుగా మేము ఆ పనిని కొనసాగించే క్రమంలోనే ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. సోదరులారా, ఒకవేళ ప్రశ్నించే తత్వం లేకపోతే మరి ఎదిరించే వాడిదే రాజ్యం అవుతుంది. ఎదిరించే వాడి మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతుగా ఒకటి నీ పక్కన ఉండాల్సిన అవసరం ఉన్నదని గుర్తించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అంటారు, బాబాసాహెబ్ చేసిన పనులు చేస్తామంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు మాట్లాడి సాయంత్రం వరకు ఇంట్లో పండుకొని తెల్లారి దొరల కాళ్ళ దగ్గర కాపలా కుక్కలలాగా పనిచేసే మనువాదులారా, మీకు బహుజనుల గురించి మాట్లాడే హక్కు లేదు. కాబట్టి ఈరోజు ఇదే మోడీ ప్రభుత్వం 157 స్కూళ్లలో 0% ఎందుకు వచ్చిందో చెప్పిన తర్వాత కమలం పువ్వు కోటేమని అడగాలి. ఒక్కసారి ఆలోచించాలి ఓటర్ మహాశయులారా. తాండూరు నుంచి బహుజన బిడ్డ అసెంబ్లీకి పోతే, పార్లమెంటుకు పోతే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఈ నీలి జెండాను అసెంబ్లీకి పంపిస్తే నీ బిడ్డలు, నీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా సోదరులందరికీ మరొకసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏ అంబేద్కర్ గారి గురించిన ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మమ్మల్ని ఇక్కడ వాళ్ళు నిలవడము, మేము ప్రతిసారి రావడము, వాళ్ళతో పాటు ఈ ఉత్సవాలను జరుపుకోవడం అనేది ప్రతి సంవత్సరం మాకు ఆనవాయితీగా సాగిపోతూ ఉంది.
అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి మనసులో కూడా అంబేద్కర్ ఆశయాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆయన్ని గుర్తు చేస్తూ ఆయన ఆశయాల్లో ఒకటన్నా మనం పాటించాలి అని చెప్పేసి ప్రతిసారి ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నా ఆయన పేరు మీద వీళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఈ ఆయన గారి జయంతి సందర్భంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇదే విధంగా మా సోదరుల విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేసి ప్రతి ఒక్క మహానుభావుడు జయంతి సందర్భంగా వాళ్ళు చెప్పిన మంచి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందు ప్రతి సంవత్సరం ఒక అడుగు ముందు చేసుకుంటూ పోయినట్టయితే మన భావి తరాల వారు కూడా అదే బాటలో నడుస్తూ మన పెద్దలు కలల కన్నా రాజ్యాన్ని మనం సాధించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇస్తూ నన్ను ఈ స్థితిలో అంటే నన్ను వాళ్ళ దృష్టిలో ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తూ మనం అందరం కలిసి మన ఆశయాలు సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామని ఈసారి మమ్మల్ని వీళ్ళ తోడుగా నన్ను తీసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిస్థితి లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి అనుకూలంగా పరిపాలించుకుంటున్న తప్ప గానీ ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్రాన్ని గానీ వివక్షను గానీ అదేవిధంగా ఈ దేశంలో అల్లాడుతున్నటువంటి పేదల యొక్క బతుకుల్ని మార్చడానికి ఆ రోజు రాజ్యాంగం రాస్తే ఈ పాలకులు దాన్ని ఆసరగా చేసుకొని తమ యొక్క పదవులు తమ యొక్క సంపదను ఏదైతే చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అంబేద్కర్ ఆశయ విధానాన్ని ఈరోజు నిజమైనటువంటి అంబేద్కరిస్టులుగా ప్రజా సంఘాలుగా ఈరోజు ఎవరైతే అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మనువాదులు ఈరోజు కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ కుట్రలను పసిగట్టకుండా ఆ ప్రమాదంలో వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ప్రజలు కానీ యువకులు కానీ. అందుకని ఇక్కడ దేశంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం తాండూరు పట్టణంలో చాలా సంతోషకరంగా ఉంది. అయితే బడుగు బలైన వర్గాలకు బాబాసాహెబ్ చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని ఈరోజు మళ్ళీ మనము ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వేడుకలు ముందు ఇంకా చాలా జరుపుకోవాలని అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మనము కుల మతానికి అతీతంగా ఉండి అన్ని విధాల అన్ని సౌకర్యాలు బాబాసాహెబ్ రాజ్యాంగంలో ఏదైతే పొందపరిచారో కాబట్టి మనం తీసుకొని అందరం కూడా ఈ యొక్క లాభాలను పొందుతూ మరి ఆ యొక్క ఆశయాలతో ముందుకు సాగాలని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి. మరి ఆయన ఆ కులం ఈ కులం అనకుండా ప్రతి ఒక్కరికి మరి ఈరోజు రాజకీయ జీవితం ఇచ్చిందంటేనే ఆయన. మరి ఆయననే చాలామంది మర్చిపోతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మరి ఆయన ఆ జయంతి రోజు మాత్రం ఆయనది కానీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కానీ వాళ్ళ వర్ధంతులు కానీ మర్చిపోతున్నారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు రాజ్యాంగాన్నే చేంజ్ చేస్తామంటున్నారు. ఖబర్దార్, రాజ్యాంగం జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు, గుర్తుంచుకోవాలా. ఎందుకంటే ఆయన అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈరోజు మన తెలంగాణ రావడానికి కూడా మరి ఆయన చలవే అని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈ అంబేద్కర్ జయంతి కానీ జగ్జీవన్ రామ్ గారి జయంతి కానీ వర్ధంతులు కానీ మరి అన్నీ కూడా అందరం కలిసిమెలిసిగా చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్
అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి జయంతిని భారీ ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, సిపిఎం నాయకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు నరసింహులు గారు, శ్రీకాంత్ గారు, నరసింహులు, స్వామిదాస్ గారు, మహేందర్ గారు, ఇంకో పెద్ద నరసింహులు గారు, వీళ్ళందరూ కూడా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతి పెద్ద ఎత్తున నిర్వహించాలని, అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఉండాలని, ఎవరు కూడా ఎవరికి అంబేద్కర్ వ్యతిరేకం కాదు, అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈ యొక్క అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమలు చేస్తున్నారు అనేది మనందరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాబోయే ఎన్నికలలో భారత రాజ్యాంగాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్లకు ఓటు వేసి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బహుజనుల మీద ఉన్నదని తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుస్తామని ప్రతి ఒక్కరు వచ్చి మోడీతో సహా ఇక్కడికున్న ప్రతి నాయకులు వచ్చి అంటారు, కానీ దాన్ని నెరవేర్చేది ఎవరు అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగమే మా ఏకైక లక్ష్యం, భారత రాజ్యాంగాన్ని కాపాడడమే మా ఏకైక లక్ష్యమని మరి భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముందుకెళ్తున్నది. కాబట్టి సోదరులారా, మీరందరూ ఒకసారి గమనించి భారత రాజ్యాంగాన్ని కాపాడే దిశగా మనందరం వెళ్ళాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. आज यहाँ पर बहुजन समाज पार्टी की तरफ से हम लोग यहाँ उनको अर्पित करने के लिए आए हैं। देश में हर हक वाले को, जैसे हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, SC ST BC जिस तरह कहा जाता है, सबको एक हक देने के लिए बाबा साहेब अम्बेडकर ने जो कॉन्स्टिट्यूशन लिखा था उसको अमल करने के लिए वो अमल ज़रूरी है। कुछ लोग उसको चेंज करने के लिए कोशिश कर रहे हैं, उनके लिए मैं ये कहना चाहूँगा कि बाबा साहेब अम्बेडकर ने हमारे देश की बचाव के लिए, तरक्की के लिए, देश को किस तरह चलना है, ये आज़ादी से पहले इसको उन्होंने ये कॉन्स्टिट्यूशन लिखा था, उसको हमें चलाने की ज़रूरत है। इसको चलाने के लिए खासकर बहुजन समाज पार्टी इसके लिए सबसे अव्वल दर्जे पर आती है। आपको भी चाहिए कि देश हमारा एकजुट होकर तरक्की करे, सब एक साथ एक प्लेटफॉर्म पर रहे। इसके लिए हमें बाबा साहेब अम्बेडकर की हर वो चीज़ को फॉलो करने की ज़रूरत है। ये कहते हुए मैं अपनी बात को खत्म करता हूँ। जय भीम। పాత తాండూర్ అంబేద్కర్ పార్కులో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేను వీడియో తీసినా అన్నా అయినా నేను వీడియో తీసినా అవునా ఇట్లా వెళ్ళాడు కదా వెళ్ళాడు ఇక నిలాడు ఆయన వెళ్ళాడు పాత తాండూరు అంబేద్కర్ పార్క్ నందు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన భారత నిర్మాత, రాజ్యాంగ నిర్మాత, మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వైరాముల్ గారికి, రాజు సమ్మయ్య గారికి, మరియు
నరేష్ గారికి, సంజీవరావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని, మరి మనకు రాజ్యాంగంలో నిర్మించినటువంటి, మనకు హక్కులను కల్పించినటువంటి హక్కులను మనము కాలరాస్తున్నాము. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఎక్కడ నడుచుకుంటున్నాము, మన లోపల ఐక్యమత్యం ఎక్కడుంది, మనకు ఒకటి మరి ఆయన మనకు చూపించినటువంటి దారిని మనం వదులుతున్నాము. ఆ దారిలో మనం నడిస్తే మనం ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలం. కానీ మన దళితులం ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాము అన్నట్టు, ఎక్కడేసిన గుంగడి అక్కడే అన్నట్టుగా మనందరం ఐక్యమత్యం లేకనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడు రేపు ఓటింగ్ వచ్చిందంటే మరి అందరినీ, అన్ని కులాల సంఘాలకు గుర్తింపు ఉన్నది. అన్ని కులాల సంఘాల దగ్గర పోతారు, బీసీ నాయకుల దగ్గర పోతారు, వీరశైవ సమాజముల దగ్గర పోతారు, మన వైశ్యాస్ దగ్గర పోతారు. ప్రతి కులానికి ఒక సంఘం ఉన్నది, కానీ మన కులానికి సంఘం లేదు. ఎందుకు లేదు? మన దగ్గర ఎందుకు సొసైటీ నిర్మించట్లేదు? ఎందుకు మన దగ్గర ఐక్యమత్యం లేదు? మన ఐక్యమత్యం అయ్యే వరకు మనకే రాజకీయ నాయకులు కూడా మన దగ్గర రారు. మనల్ని చీల్చి మనల్ని విడదీసి వాళ్ళు పరిపాలిస్తారు. మరి ఈరోజు అదే పని జరుగుతుంది. రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తించండి. ఈరోజు పాత తాండూరులోనే కాదు, తాండూరు మొత్తంలో ఒక వార్డు ఎస్సీ 90% ఎస్సీలు ఉన్నటువంటి వార్డుని నాశనం చేయాలి. ఎస్సీలను ఏకంగా ఉన్నటువంటి ఈ వార్డుని చీల్చాలనే విధంగా మరి ఎస్సీల ఇండ్లు సగానికి పైగా పోయే విధంగా మరి ఫ్లైఓవర్ నిర్మించి ఎస్సీలకు అన్యాయం చేస్తుండ్రు. నిద్రపోతుండ్రా మీరు? చదువుకున్నారు అందరూ. మరి చదువుకున్న వాళ్ళు మీకు అర్థమైతలేలా? మనల్ని అణగదొక్కడానికి ఇంతగానం వాళ్ళు రాజకీయ నాయకులు చేస్తుంటే వాళ్ళందరి దగ్గర పోయి అడుక్కున్నా కూడా మనల్ని తొక్కి పెడుతున్నారు. మనకు గౌరవం ఇస్తలేరు, మనల్ని పట్టించుకుంటలేరు. మరి సోదరులారా, నిద్రపోతున్నారా? ఇంకెన్ని రోజులు మనం ఈ నిద్రావస్థలో ఉందాము? మరి బయటికి రండి. ఈరోజు మన సోదరుల ఇండ్లు పోతున్నాయి, మనల్ని రోడ్డు మీద పడుతున్నారు. మన ఎస్సీలకు చేసుకోవడానికి పనులు లేవు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడుతున్నారంటే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన పాతాండూరు అంబేద్కర్ పార్కులో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ శోభారాణి అక్క గారు, సంజీవరావు గారు, ఇంకా మన సోదరులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మన దేశానికి అంకితం చేసేవాడు. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం చాలాల మండలం కోకట్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. Pradesh. His father name was Ramji Maloji Sakpal and his mother name was Bhimabai Ramji Sakpal. He studied in various Paragon University. He suffered a lot due to being untouchable. He fight against it throughout his life. He is called the father of the Constitution of India. He was appointed as a బాబాయ్ అంబేద్కర్, భీమబాయి అంబేద్కర్ గారికి జన్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి విద్యను అభ్యసించేటటువంటి సమయం నుండి అంటరానితనానికి గురై, అవమానాలకు గురై, ఒక పట్టుదలతోనే మహోన్నత శిఖరంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొనియాడుతున్నాడంటే దానికి మనము ఎంతో గర్వించదగ్గ విషయమైన బదులై రాబో రోజుల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనమందరం కృషి చేయాలని, మత సామరస్యాన్ని కూడా పాటించాలని, అందరూ కలిసిమెలిసి ఉండి మరి అంబేద్కర్ యొక్క ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే కళలు అన్నాడో ఆ కళల్ని సాకారం చేయడానికి మనవంతు కృషి చేయాల్సిందిగా కోరుకుంటా. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి మరియు ఆసియాలోనే అత్యంత మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, ఎన్నో దేశాల్లో చదివిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగిద్దామని, ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు. ఎంతో మంది చదువుకున్నారు, ఎంతో మంది విదేశాలకు పోయినరు. గాంధీ గారు పోయినరు, నెహ్రూ గారు పోయినరు ఇంగ్లాండ్. కానీ ఈయనొక్కడే ఆలోచన విధానం ఇంకా వేరే వేరే దేశాలకు పోయి వేరే వేరే దేశాలు చదువుతున్నాం. ఈయనొక్కడే ఇంగ్లాండ్లో చదువుకుంటూ ఇంగ్లాండ్లో ఆలోచన విధానం వేరుంటుంది, అక్కడ ఇంకా రాని ఉంటుంది. వాళ్ళ పార్లమెంట్లో ఇంకా హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటారు, దొరలు ఉంటారు. అట్లయినా అక్కడనే కాక ఇంగ్లాండ్నే కాక అమెరికాలో కూడా చదువుకున్నారు. అక్కడ ఆలోచన విధానం వేరు. అందుకే ఈయన తనకున్న ఎక్స్పోజర్ వేరే వాళ్ళకి ఎవరు లేరు. ప్రపంచంలో అప్పుడు ఆసియాఖండంలో ఒకడే ఉన్నారు, అందట్లో ఎక్కువ చదువుకున్న ఆయన. ఎవరు కూడా ఏదో లా డిగ్రీయో ఏదో డిగ్రీ ఉండే కానీ తనకు పిహెచ్డి. అది పిహెచ్డీకు కాదు, 2 పిహెచ్డీలు అప్పుడు మొత్తం ఆసియాఖండంలో ఒకరికే ఒకరు ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు అంటారు. వాస్తవం, భారతదేశం డెవలప్ కావాలంటే సామాజిక న్యాయం ఉండాలి. కానీ ఆయనకు వివిధ సబ్జెక్ట్స్ మీద ఎక్స్పర్ట్, ఎందుకంటే ఎన్నో సబ్జెక్ట్స్ చదివారు. ఆయన ఎకానమిస్ట్, ఆయనకు ఎలక్ట్రిసిటీ మీద తెలుసు, ఆయనకు ఫైనాన్స్ మీద తెలుసు, ఆయనకు వాటర్ షేరింగ్ మీద తెలుసు, ఆయనకు అఫ్కోర్స్ పొలిటికల్ సైన్స్ తెలుసు. ఆయన్నే అప్పుడు చిన్న రాష్ట్రాలు ఉంటే మంచిదని చెప్పాడు, అందుకే ఈరోజు తెలంగాణ అయింది. ఆయన్నే ఎలక్ట్రిసిటీ మీద ఆయన ఫెడరలిజంకు మద్దతు తెలిపినా కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎలక్ట్రిసిటీ మీద ఆయన ఏమన్నాడు, ఉచిత అన్నింటిలో తక్కువ ధరల మంచి ఎలక్ట్రిసిటీ పవర్ విద్యుత్ శాఖ ఉండాలంటే ఆ విద్యుత్ శాఖకు కొంచెం సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలి. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ తెచ్చింది అదే కాక ఎన్నో రంగాలలో ఆయన ఆర్బీఐ సృష్టించాడు. ఈసారి రూపాయి నోటు 100 రూపాయల నోట్ మీద ఉంటే ఆర్బీఐ వల్లనే, కానీ ఆ నోట్ మీద ఆయన బొమ్మ కట్టడం లేదు. అదే కాక సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆయన వల్లే వచ్చింది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బోర్డు ఆయన వల్లనే వచ్చింది. ఇవన్నీ కూడా అవగాహన ఉండి తను అందుకే తనను చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేసింది. ఈరోజు నిజంగానే బాధాకరంగా ఉంది. ప్రతిసారి అంబేద్కర్ని ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వెనకట అంబేద్కర్ను అవమానించి ద్రోహం చేసి ఓడిపించింది లోక్సభ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు పిఏని గుంజుకున్నది కాంగ్రెస్ పార్టీ. నారాయణ శిరోకర్ కచ్రోల్కర్ను తీసుకొని ఆయన త్రూవే అంబేద్కర్ను ఓడగొట్టిండు, ద్రోహం చేసిండు. అదే కాక ఓడగొట్టినాక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అంబేద్కర్ను ఓడగొట్టిండో, ఆయనకు ద్రోహం చేసి ఓడగొట్టిండో ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైనా అంబేద్కర్ ఆశయాలను నిలబెడుతున్నట్టే అది బీజేపీ పార్టీ మాత్రమే. ఆయన చెప్పినన్ని చేస్తున్నారు. అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ 370 ఉండొద్దు, ఉంటే టెంపరీ ఉండాలన్నారు. ఈరోజు బీజేపీ అదే. కాంగ్రెస్ ఏమో కన్ఫ్యూజ్ కాంగ్రెస్, వాళ్ళు అడ్డుకుంటున్నారా లేదా తెలియదు. ఆ రోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అసలు ఉండాలి, ఎందుకంటే పాకిస్తాన్ ఎంతోమంది హిందూ దళితులు ఉండరు, వాళ్ళని హింసిస్తున్నారు అని పెట్టమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ అన్నారు మత రాజకీయాలు చేయొద్దు, ముస్లిం రిజర్వేషన్స్ ఉండొద్దు, అది పేదోళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఆదుకున్నారు, కానీ మతపరంగా రిజర్వేషన్స్ ఉండొద్దు అంటే అది కాంగ్రెస్ అడ్డుకుంటుంది. ఏటూ చూసినా కూడా అప్పుడు అడ్డుకున్నది, అప్పుడు దోకా చేసింది, అప్పుడు అవమానపరిచింది. ఇప్పుడు కూడా అంబేద్కర్ గారిని ఆర్టికల్ 370 లేకుంటే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ లేకుంటే యూసీసీ లేకుంటే సిఏ అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే
దళితులను వాడుకున్నది. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు దళితులను వాడుకున్నారు, కానీ అంబేద్కర్ ఆశయాలు వాళ్లకు మొత్తానికి అగేన్స్ట్ ఉండే. ఈరోజు బీజేపీ పార్టీ పంచ్ధామ్ అని, అంటే అంబేద్కర్ పుట్టిన జాగా, అంబేద్కర్ ఎక్కడైతే ఇండ్లుండెనో లండన్లో ఆ ఇంట్లో, మళ్ళా అంబేద్కర్ గారు ఢిల్లీలో చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ఇల్లు, ఇవన్నీ జాగాలను పంచ్ధామ్ అని దాని ప్రత్యేక టూరిజం కొరకు వాళ్ళ మెమోరియల్ తిరిగా బీజేపీ పార్టీ. ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటంటే కిందోళ్ళ మీదికి లేపితే, అంటే దళితులను పేదోళ్లను వెనుకబడిన వాళ్ళని మీదికి లేపితే దేశం మొత్తం మీదికి లేస్తుంది. అదే సిద్ధాంతము మన బీజేపీ పార్టీది, ఆర్ఎస్ఎస్, అది అంత్యోదయ, మొట్టమొదటి కిందోళ్ళను చూడాలి. ఈరోజు బ్యాంక్ లోన్లు అన్నిట్లో ఎక్కువ కిందోళ్ళకు వస్తుంది. ఏదో వ్యాపారస్తులు పెద్దోళ్లకు అప్పులు తీసుకొని పారిపోయేటోళ్ళకి వస్తలేదు. ముద్రా లోన్స్ కానీ ఏది కానీ అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టేది బీజేపీ పార్టీ మాత్రమే. భారత్ మాతాకి జై. అంబేద్కర్ ఆశయాలు. యాలల మండల ప్రజా ఆశీర్వాద భారీ సభ ఆదివారం తాండూరు పట్టణం వెంకోబా గార్డెన్ లో నిర్వహించారు. యాలల మండల బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల అమల్లో పూర్తిగా విఫలమైందని, కేంద్రంలో 3వ మోడీ ప్రధాని కావడం పక్కా అని అన్నారు. తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే చెవేల పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి, ఉప్పరి రమేష్, యాలల మండల బీజేపీ అధ్యక్షులు జంగం యాదప్ప, దేవను తాజా మాజీ సర్పంచ్ ఆకుల శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహులు, కృష్ణా ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, యాలల మండల బీజేపీ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కానీ ఏడాది రామ మందిరం కట్టి చూపెట్టిండు, రాముని విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పెట్టి గారు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో ఎవరికి? మా పెద్దన్నను కలుస్తున్నందుకు. పెద్దన్న పోతే ఆ ఎవరు పెద్దన్న? ఇక్కడ ముఖ్యమంత్రి గారి పెద్దన్న కూడా మోడీయే. ఆ కాంగ్రెస్ ఉన్నా కూడా మనకు తెలంగాణ ఆదుకుంటాలి, గ్రామీణ ప్రజలను ఆదుకుంటాలని 9,000 కోట్లు ఇక్కడ ఇచ్చిండు. లేకుంటే ఇప్పటి వరకు కరెంటుకు పైసలు లేకుండే, ఇప్పటి వరకు బస్సుల డీజిల్ వస్తుంది పైసలు ఉండకుండే, ఇప్పటి వరకు జీతాలకు పైసలు, పెన్షన్లకు పైసలు లేదు. ఈరోజు అందరూ మోడీ అంటున్నారు. ఉత్త బియ్యమే కాదు, మనం 5 కేజీ బియ్యం మనం అడిగామా? అడగలేదు. అయినా పేద కుటుంబాల్లో తెలియదు. ఆయన పేదల బాధ మోడీకి తెలుసు. అందుకే మనం అడగకున్నా కూడా బాత్రూమ్ కట్టించి మన గౌరవాన్ని పెంచిన మహాపురుషుడు యోగి. అదే చూడు, అందుకే యోగి మీద అందుకే మన మోడీ గారి మీద నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఆయన ఒకసారి చేయి సాపి పైసలు అనేడు. ఓ 10 రూపాయలు ఇవ్వమా, ఓ 20 రూపాయలు ఇవ్వమా, ఈ 10 రూపాయలు 100 రూపాయలు తీయమా అడిగాడు. అడిగిందా? చందాలు అడిగిందా? అప్పుడు రామ మందిరం కట్టిస్తాను చందాలు అడిగిందా? ఇచ్చిందా? మీరు ఎవరన్నా చందాలు ఇచ్చిందా? 10 రూపాయలు ఇచ్చిందా? చెప్పండమ్మా. నిరుద్యోగులకు 4,000 ఇస్తా ఇవ్వలేదు. రైతు బంధు 15,000 చేస్తా ఇవ్వలేదు. ఆఖరికి డిసెంబర్ వరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఇప్పటి వరకు 2 పైసలు ఇవ్వలేదు. 5 గ్యారంటీలు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఈ 5 గ్యారంటీలు పోయి ఇది గుర్తు చేస్తే 5 చెంపదెబ్బలు పడ్డాయి. మళ్ళోసారి 6 గ్యారంటీలంట, 25 గ్యారంటీలంట. అంటే ఇవి తప్పనిసరి చెంపదెబ్బలే. ఈ గుర్తు చేస్తే ఇవి చెంపదెబ్బలు అన్నట్టే. చెంపదెబ్బ గుర్తు చేస్తే చెంపదెబ్బలు పడతాయి, గ్యారంటీ చెంపదెబ్బలు పడతాయి. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చి బీజేపీ పార్టీ మాత్రమే. అంబేద్కర్ గారిని ఓడగొట్టి అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టి అవమానించింది.
సభ విజయవంతమైనందున యాలల మండల బీజేపీ అధ్యక్షులు జంగం యాదయ్య, దేవనూరు తాజా మాజీ సర్పంచ్ ఆకుల శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభ అని యాలల్ మండల్ తరపున, యాలల్ మండల్ శాఖ తరపున తాండూరులో వెంకోబా గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి సభకు ముఖ్య అతిథులుగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రావడం జరిగింది. ఈ సభ ఉద్దేశించి కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించడం కోసము ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్లకు వెనుకుండి వాళ్ళ ఓట్ బ్యాంక్ తెలపడం కోసమే ఈరోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. యాలల్ మండలంలో ఈరోజు 5,000 పైచిలకు జనాభా ఓటర్స్ మహాశివులు రావడం జరిగింది. ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎలాగో ఏర్పడుతుంది. 400 పార్ అనే నినాదంలో మన వంతు సాయంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ళ 400 సంఖ్యలో చేవెళ్ళ ఒకటి ఉండాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున యాలల్ మండల్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని వారికి తెలుపుతూ, అదేవిధంగా ఈసారి గత బద్దం బాలరెడ్డి కానీ ఆలే నరేంద్ర కానీ చేవెళ్ళ నియోజకవర్గం గెలిచినట్టు ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోలేదు. కావున ఈసారి నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు వారి ఈ సంక్షేమ పథకాలకు ప్రజలే మెచ్చి స్వతంత్రంగా ప్రజలు ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతోటి యాలల్ తరఫున 5-10 వేల మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తామని అనుకుంటూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థిని గెలుపొంది ఆ గెలుపుని నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ వారి సొంతంగా వచ్చిన వారే, ఏదో ప్రలోభాలకు లోబడి రావడం లేదు. ఈ ప్రజల్లో నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. వాటికి వాళ్ళు ఆకర్షితులై ప్రజలే ఈ కార్యక్రమాన్ని సొంతంగా వారి డబ్బులతోటి వాళ్ళే రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినట్టే అది యాలల్ ప్రజలకు శతకోటి వందనాలు తెలుపుతూ ఇటు ఉపన్యాసాన్ని ముగిస్తాం. ఈరోజు మన యాలల్ మండల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు జంగం యాదయ్య గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రజా సమ్మేళనం మరి ఈరోజు వెంగోబా గార్డెన్స్ లో దాదాపు 5,000 మంది కార్యకర్తలు విచ్చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ పెద్దలు ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా గారు, అదేవిధంగా సావు శ్రీలత గారు, శ్రీహరి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహులు గారు, బంటరం సుధాకర్ గారు, భద్రేశ్వర్ గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఇన్ఛార్జ్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజీ గారు, అదేవిధంగా యాలల్ మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మోడీ గారి యొక్క దేశంలో పాలన ప్రజలు ఈరోజు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే మరి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. దానికి ముఖ్య సాక్షిగా ఒక సర్పంచ్గా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మోడీ లేకపోతే ఈరోజు దేశం లేదు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున యాలల్ మండల్ నుంచి దాదాపు 10,000 మెజార్టీ మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మరి మా నుంచి మేము సగౌరవంగా వారికి మెజార్టీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పార్లమెంట్ లో విజయకేతనం ఎగరవేస్తూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందుతారని మేము మా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాము.
ప్రజలు కూడా మరి బీజేపీ వైపే మొగ్గున్నారని మాకు కూడా సమాచారం ఉంది. దీన్ని మరింత బలోపేతం చేస్తామని మా యొక్క సహకారం మరి పార్టీకి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరోసారి నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్. తిరిగి వచ్చే బ్రిటన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.